హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనకి 2025 సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో రథసప్తమి ఏ రోజున వచ్చింది అంటే ఫిబ్రవరి 4వ తేదీ మంగళవారమా లేదా ఫిబ్రవరి 5వ తేదీ బుధవారమా, సప్తమి తిథి ప్రారంభం మరియు ముగింపు సమయము, ఇంకా రథసప్తమి రోజున స్నానం ఏ సమయంలో ఆచరించాలి, సూర్యునికి అర్ఘ్యం ఏ సమయంలో సమర్పించాలి, రథసప్తమి యొక్క విశిష్టత, అన్ని విషయాలు నేను వీడియోలో తెలియజేస్తాండి. ఇంకా ఈరోజు పూజ ఎలా చేసుకోవాలి, పాటించవలసిన నియమాలు ఏంటి, పఠించవలసిన మంత్రం ఏంటి అనే విషయాలు కూడా ఈ వీడియోలో తెలియజేస్తాండి. ఈ వీడియోని ఎక్కడే స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అయితే ఉంటుంది. ప్రత్యక్ష దైవమైన శుభకరుడైన సూర్యనారాయణని జయంతినే సూర్య జయంతి లేదా రథసప్తమి పండుగ జరుపుకుంటామండి. ఇది మాఘమాసం శుద్ధ సప్తమి నాడు జరుపుకుంటాము. ఈ రథసప్తమి రోజున సూర్యోదయ సమయంలో ఆకాశంలోని గ్రహ నక్షత్ర సన్నివేశం రథం ఆకారంలో ఉండడం వల్ల ఈ రోజుకి రథసప్తమి అని పేరైతే వచ్చిందండి. ఈ రోజున సూర్యభగవాన్ని పూజించడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ రోజున భూమికి మొట్టమొదటిగా దర్శనమిచ్చి ఆ సూర్యభగవానుడు రథాన్ని అధిరోపించాడని మధ్యపురాణం చెబుతుందండి. ఈ రోజు నుంచి పగటి సమయం ఎక్కువ, రాత్రి సమయం తక్కువగా అయితే ఉంటుంది. ఇతర మాసాల్లో సప్తమి తిథుల కన్నా మాఘమాసంలో వచ్చే శుక్లపక్షంలోని సప్తమికి ఎంతో విశిష్టత ఉందండి. ఈ మాఘశుద్ధ సప్తమి నాడు ఆదిత్య కశ్యపులకు సూర్యుడు జన్మించాడు. అందుకే ఈరోజు సూర్యభగవాన్ని తమ శక్తి కొలది పూజించాలండి. అసలు ఈ రథసప్తమి ఎప్పుడు వచ్చింది, పూజ ఎలా చేసుకోవాలి నేను ఇప్పుడైతే తెలియజేసండి. స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ కోదినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం సప్తమి తిథి ప్రారంభం వచ్చి 2025 సంవత్సరం ఫిబ్రవరి 4 మంగళవారం ఉదయం 4:36 ప్రారంభమయ్యి 2025 సంవత్సరం ఫిబ్రవరి 5 బుధవారం ఉదయం 2:30 వరకు ఉంటుందండి. రథసప్తమి పండుగ జరుపుకోవాల్సిన తేదీ వచ్చి 2025 సంవత్సరం ఫిబ్రవరి 4 అనగా మంగళవారం రోజండి. ఎందుకంటే మనం రథసప్తమి రోజున స్నానాలు అవన్నీ తెల్లవారుజామున చేస్తాం కాబట్టి సూర్యునికి అర్ఘ్యము అది కూడా మనం ఉదయం పూట ఇవ్వాలి కాబట్టి మనకి సప్తమి తిథి ఈ 4వ రోజునైతే పూర్తిగా పగలంతా ఉందండి. అంటే ఈ 4వ తేదీన మనం మంగళవారం రోజున స్నానాలు, సూర్యునికి అర్ఘ్యము, పూజ అవన్నీ అయితే నిర్వహించాలండి. ఇంకా ఈ రోజున స్నానం ఆచరించాల్సిన సమయం, సూర్యునికి అర్ఘ్యము ఏ సమయంలో సమర్పించాలి, సూర్యోదయ సమయం ఏంటో నేను ఇప్పుడే తెలియజేస్తాండి. ఈ రథసప్తమి రోజు స్నానం చేయడానికి చాలా మహిమ అయితే ఉందండి. ఈరోజు స్నాన ముహూర్తం వచ్చి ఉదయం 5:22 నుండి 7:09 లోపు మనం ఈ స్నానం అయితే ఆచరించాలండి. ఈరోజు సూర్యోదయం కూడా మనకి 7:09 వరకు 9కి అయితే సూర్యోదయం అయితే అవుతుందండి. మనం సూర్యునికి అర్ఘ్యం సమర్పించడానికి సూర్యోదయ సమయం వచ్చి 7:05 కండి. ఈ సమయానికి మనం పూజ అనేది ప్రారంభించుకోవచ్చు, సూర్యునికి అర్ఘ్యం అనేది సమర్పించవచ్చు. ఈ సమయంలో అంటే ఉదయం స్నానం ఆచరించిన తర్వాత మనం సూర్యునికి అర్ఘ్యం అయితే సమర్పించాలండి. అది మనం 7:05 మనం ఈ అర్ఘ్యం అనేది సమర్పించవచ్చు. ఇంకా ఈ రోజున పూజ చేసుకోవడానికి శుభ సమయం ఏంటంటే కుదిరితే బ్రహ్మ ముహూర్తంలో అయితే పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఒకవేళ కుదరని వాళ్ళు ఉదయం 6:10 నుండి 8:45 లోపు పూజ చేసుకోండి. ఒకవేళ ఆ సమయం కూడా కుదరలేదనుకుంటే ఉదయం 9:40 నుండి 10:20 లోపు అయితే పూజ చేసుకోండి. ఇంకా ఈ పూజ ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడే తెలియజేస్తాండి. ఇంకా రథసప్తమి రోజు ఉపవాసం ఉండి సూర్యుడిని పూజిస్తే వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుందని ఒకప్పుడు కాంబోజరాజుగా ఉన్న యశోవర్మ తనకున్న ఏకైక పుత్రుడు అనారోగ్యం పాలైతే రథసప్తమి వ్రతం ఆచరించాడని, ఫలితంగా కుమారుడు అనారోగ్యం నుంచి కోలుకున్నాడని మన పురాణాల్లో అయితే ఒక కథ అయితే ఉందండి. అందుకని సూర్యుడిని ఆరోగ్య ప్రదాత అంటాము. రథసప్తమి రోజు తెల్లవారుజామున నిద్రలేచి పవిత్రమైన నదిలో స్నానం చేయాలండి. ఈ రోజుల్లో మనం ఉన్న షెడ్యూల్లో మనం నదిలో స్నానం చేసే అంత టైం అయితే కుదరదు కాబట్టి, అంటే వెళ్ళడానికి కూడా అంత వీలైతే ఉండదు కాబట్టి
మనం ఇంటి దగ్గరే తలంటి స్నానం అనేది చేయాలి. ఈరోజు తలంటి స్నానం చేయడం వల్ల అనేక రోగాలు నయమైతే అవుతాయండి. ఇంకా ఈ రోజున సూర్యునికి ప్రతీక అయిన జిల్లేడి ఆకులు తల మీద పెట్టుకొని స్నానం ఆచరించాలండి. 3 కానీ 5 కానీ 7 ఆకులు కానీ తలపైన, భుజాలపైన, మళ్ళీ మనం తొడలపైన, మోకాల మీద ఇలా ఉంచుకొని వీటి మీద రేగిపండ్లు, అక్షింతలు ఉంచి తలంటి స్నానం చేయాలి. ఇలా స్నానం చేయడం వల్ల కర్మన చేసిన పాపాలు, జన్మజన్మాల పాపాలు, తెలిసి తెలియక చేసిన పాపాలు, 7 రకాల పాపాలు తొలగిపోతాయి అంటారండి. ఇంకా ఈ రోజున సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయంటారు. ఇలా స్నానం చేసిన తర్వాత ఒక రాగి చెంబు తీసుకొని దాంట్లో కొన్ని నీటిని పోసి అందులో కుంకుమ, ఎర్రని పూలు, ఎర్ర చందనం, నువ్వులు వేసి సూర్యునికి ఆ నీటిని సమర్పించాలి. అంటే సూర్యునికి అర్ఘ్యం అనేది సమర్పించాలండి. ఇలా చేసేటప్పుడు ఆదిత్య హృదయం పారాయణం చేయాలి. ఒకవేళ ఆదిత్య హృదయం కాకపోయినా నేను స్క్రీన్ మీద చూపిస్తున్న మంత్రాన్ని అయితే పఠించాలండి. ఇంకా రథసప్తమి నాడు సూర్యునికి ఎదురుగా పొయ్యి పెట్టి అందులో ఆవు పేడతో చేసిన పిడకలు వేసి పొయ్యి వెలిగించి దాని మీద మట్టి పాత్ర లేదా రాగి పాత్ర వేసి ఆవు పాలు పొంగించిన తర్వాత అందులో బియ్యం, బెల్లం, నెయ్యి వేసి పరమాన్నం చేయాలి. కానీ ఇప్పుడు మనం ఉన్న అపార్ట్మెంట్లలో, సిటీల్లో మనకైతే ఇలా పొయ్యి వెలిగించి చేయడం అయితే కుదరదు. కాబట్టి మనం సూర్యుడు కనిపించేలా చేయడం కుదరదు కాబట్టి పొయ్యి పెట్టి ఇంట్లోనే మనం గ్యాస్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఆవు పాలనైతే పొంగించి పరమాన్నం అయితే చేయాలండి. కొంచెం బియ్యము వేసి, బెల్లం వేసి, నెయ్యి వేసి పరమాన్నం అయితే చేయాలి. ఈ రోజున స్వామివారికి మనం చిక్కుడు ఆకుల మీద మనం ప్రసాదాన్ని అయితే నైవేద్యంగా పెట్టాలండి. ఈరోజు పరమాన్నం చిక్కుడు ఆకుల్లో పెట్టి సూర్యనారాయణకి నైవేద్యంగా సమర్పించాలి. ఈరోజు అందరికీ ప్రసాదం కూడా చిక్కుడు ఆకుల్లోనే పంచాలండి. ఇంకా ఈ రోజున చిక్కుడుకాయలతో చేసిన వంటలను తినాలంటారు. ఈ పూజని మనం సూర్యకిరణాలు పడే చోట లేదా తులసి చెట్టు దగ్గరైనా మనం ఈ పూజ అయితే చేసుకోవచ్చండి. ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకొని ఆ పీటకి పసుపు రాసుకొని ఉంటే సూర్యభగవాన్ని ఫోటో ఉంటే ఆ ఫోటో అయినా పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. లేదా ఇది స్వామివారి యంత్రం ఉంటుంది కదండి, ఆ యంత్రమైనా పెట్టుకొని అదైనా చేసుకోవచ్చు. లేదా నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు మీరు ముగ్గుతో స్వామివారి యంత్రాన్ని అది గీసుకొని సూర్యకిరణాలు అనేది గీసుకొని మనం ఈ పూజ అయితే చేసుకోవచ్చండి. నేను ఇక్కడ ముగ్గుతో గీసుకొని ఆ స్వామివారి ముందు నేను చిన్న రథాన్ని అయితే చేసుకున్నా అండి. వేసుకొని ఇంకా చిక్కుడుకాయలతో చిన్న రథం అయితే చేసుకొని 7 చిక్కుడుకాయలతో ఈరోజు రథం చేసుకొని ఆ రథాన్ని పూజ చేసుకోవాలి అని అంటారు. నేను అందుకని 7 చిక్కుడుకాయలతో ఒక చిన్న రథం అయితే చేసుకొని ఈ పూజ అయితే చేసుకుంటున్నా అండి. చిక్కుడుకాయలతో రథం ఎలా చేయాలో మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉంది. నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చూడండి. ఇంకా ఈ రోజున సూర్యభగవానికి ప్రీతికరమైన గోధుమల దీపం కూడా వెలిగించుకున్నా అండి. ఈ రథసప్తమి రోజున సూర్యభగవాన్ని భక్తి శ్రద్ధలతో పూజను ఆచరిస్తే ఒక వ్యక్తి యొక్క మానసిక, శారీరక మరియు మానసిక ఆరోగ్యంగా ఉంటారండి. సంతానం లేని వారికి సంతాన భాగ్యం అనేది కలుగుతుంది. ఎలాంటి వ్యాధులు మరియు రోగాలను ప్రధానంగా కంటి లేదా చర్మ సమస్యలను నయం చేస్తుందండి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడం మరియు రక్త ప్రసరణను పెంచడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది. ఈ జన్మ మరియు గత జన్మల పాపాలను కరిగించి ఈ పూజ చేయడం వలన జీవన్మరణ చక్రం నుండి ఆత్మను విముక్తి చేస్తుందండి. ఇంకా విజయం, వివేకం, పేరు, కీర్తి, సంపద లభిస్తుందండి. ఇంకా ఆదాయపరంగా మంచి ప్రయోజనాలతో చేకూరుతాయండి. ఇలా మనం ఇంట్లోనే మన సూర్యభగవానికి పూజ అయితే చేసుకోవచ్చండి. నేను ఇక్కడ సూర్యభగవానికి చక్కగా పూజ అయితే చేసుకున్నాండి. నా దగ్గర ఎటువంటి పటము లేదు స్వామివారిది. ఎలాంటి అంటే స్వామివారి
యంత్రము లేకుండా అయినా నేను ఇలా చక్కగా ముగ్గులాగా వేసుకొని నేను స్వామివారికి పూజ అయితే చేసుకున్నాండి. మీకు వీలుంటే ఇలాగైనా పూజ చేసుకోండి. లేదా ఇది కూడా ఏమీ చేయడం మాకు కుదరలేదు అనుకునే వాళ్ళు స్నానం ఆచరించి ఆ సూర్యభగవానికి అర్ఘ్యమన్నా సమర్పించండి. ఈరోజు ఇలా చేసినా కానీ చాలా మంచిదండి స్వామివారికి అర్ఘ్యం అనేది సమర్పిస్తే. ఇంకా ఈ రథసప్తమి రోజు ఆదిత్య హృదయం పారాయణం చేస్తే చాలా మంచిదండి. కుదిరితే ఆదిత్య హృదయం అనేది పారాయణం చేయండి, లేకపోతే వినడం అన్నా చేయండి. ఆ సూర్య భగవాన్ని తలుచుకుంటూ ఉండండి ఈ రోజున. ఓకే అండి. ఇంకా మీకు ఈ రథసప్తమి గురించి ఏమన్నా సందేహాలు ఉంటే నా కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి, మీ అందరికీ రిప్లై అనేది ఇస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఓకే అండి, ఉంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలా చివరిగా నా పూజనైతే పూర్తి చేసుకున్నాండి. నారికేలాన్ని సమర్పించుకొని కర్పూర హారతి అనేది ఇచ్చాను చివరిగా. ఓకే అండి, ఉంటా. బాయ్.